ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మన గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా రాజమండ్రిలో. ఈ బ్రిడ్జ్ని కార్లో వెళ్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడబోతున్నారు. అలానే ఆ గోదావరి బ్రిడ్జ్ గురించి తెలుసుకుందామా మరి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే నేషనల్ హైవే 16 సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం. ఈ సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు కొవ్వూరు ఊరు రాగానే మనం జంక్షన్ నుంచి రైట్ తీసుకొని అలా కొవ్వూరు ఊర్లోకి వెళ్ళి కొవ్వూరు మీదుగా రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. ఆ గోదావరి బ్రిడ్జ్ నుంచి అలా గోదావరి మీదుగా మనం రాజమహేంద్రం వెళ్ళొచ్చు. ఈ వీడియో మీరు క్లియర్ కట్గా చూస్తారు గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తే ఎలా ఉంటుందనేది. అలానే ఈ బ్రిడ్జ్ దాటడానికి మనకి 8 నుంచి 12 నిమిషాలు అయితే పడుతుంది. నేను స్లోగా వెళ్ళటం వల్ల ఎగ్జాక్ట్గా మనం ఎంతైనా వెళ్ళామంటే 12 మినిట్స్లో వెళ్ళాం. ఇప్పుడు మనం మ్యాప్ వ్యూలో చూద్దాం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నామో. మనం అయితే నేషనల్ హైవే 16 స్టార్ట్ అయ్యాం. ఆ నేషనల్ హైవే 16 నుంచి సర్వీస్ రోడ్లోకి వెళ్ళి ఆ సర్వీస్ రోడ్లో నుంచి కొవ్వూరు జంక్షన్ నుంచి రైట్ తీసుకొని అలా మనం స్ట్రైట్ అవే గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ లెఫ్ట్ తీసుకున్నాం అంటే పోలవరం ప్రాజెక్ట్కి వెళ్తాం. కానీ మనం వెళ్ళాల్సింది గోదావరి బ్రిడ్జ్ కాబట్టి ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకుని అలా ముందుకు వచ్చి ఆ గోదావరి బ్రిడ్జ్ అలా దాటుకుంటూ మనం రాజమండ్రి అయితే వస్తాం. ఫైనల్లీ మనమైతే 9.6 km ట్రావెల్ చేసి రాజమండ్రి వరకు వచ్చాం. ఇప్పుడు ఈ రోడ్ని రైట్ వ్యూలో చూడబోతున్నాం. ఎలా ఉందో మీరే చూసి కామెంట్ చేయాలి. ఈ గోదావరి బ్రిడ్జ్ మొత్తం మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 4.1 km ఉంటుంది. ఓన్లీ బ్రిడ్జ్. ఓన్లీ రివర్స్ స్ట్రీమ్ అయితే 2.8 km ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల 2 గోదావరి జిల్లాలు కలిసి ఉంటాయి అండ్ కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ లేకపోతే ఒకసారి ఊహించండి ఏమవుతుందో. అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళాలంటే పడవల సహాయంతోనే వెళ్ళగలం. ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల చాలామంది గోదావరి జిల్లాలకి కనెక్ట్ అవుతున్నారు. లేకపోతే మనం ఇటు నుంచి అటుకి వెళ్ళడం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్లోంచి రైలు వెళ్తుంది, అలానే వెహికల్స్ కూడా వెళ్తాయి. పైనుంచి వెహికల్స్ వెళ్తాయి, కింద నుంచి ట్రైన్ వెళ్తుంది. వ్యూ అదిరిపోతుంది చూడడానికి. కానీ ఆ వ్యూ చూడాలంటే మనం చూడాల్సింది డ్రోన్తోనే. ప్రజెంట్ మన డ్రోన్ లేదు కాబట్టి మనం చూపించేది రోడ్ వేనే చూపిస్తాను. తొందరలోనే డ్రోన్ వ్యూ కూడా చూపిస్తాను. ఈ పైన చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకొక రైల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్లో ఓన్లీ ట్రైనే వెళ్తుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే బ్రిడ్జ్ అయితే పైన నుంచి కార్లు, కింద నుంచి రైలు వెళ్తుంది. చెప్పాక ఆల్రెడీ. ఈ బ్రిడ్జ్ గురించి ముఖ్య విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే మన ఇండియాలోనే ఇదే 4th లాంగెస్ట్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. ఇలాంటి బ్రిడ్జ్ మన అస్సాంలో మొదటిది, అదే లాంగెస్ట్ బ్రిడ్జ్. కానీ ఇది 4th ప్లేస్లో ఉంది అండ్ అది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. సూపర్ కదా. ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసిన మాత్రం ఫీల్ ఓ రేంజ్లో ఉంటుంది. ఆ ఫీల్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు వెళ్ళాలి. అలానే ఎలా వెళ్ళాలో తెలియాలంటే మన వీడియో పూర్తిగా చూడాలి. పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది ఎలా వెళ్ళాలో. మనం కొవ్వూరు జంక్షన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. అప్పుడే రాజమండ్రి వెళ్తాం. ఈ లెఫ్ట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బోర్డు కూడా ఉంది. రాజమండ్రి 4 కిలోమీటర్లు, విద్యాశ్వరం 8 కిలోమీటర్లు, నిడదవోలు 15 కిలోమీటర్లు. నిడదవోలు వెళ్ళాలంటే మనం లెఫ్ట్కి వెళ్ళాలి, అలానే విద్యాశ్వరం వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. కానీ రాజమండ్రి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలి. ఇలా వెళ్తేనే మనం బ్రిడ్జ్ మీదకి వెళ్తాం. ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫీల్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఈ బ్రిడ్జ్ మీద నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలామంది ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తారు, కొంతమంది ఓవర్ స్పీడ్లో వెళ్తారు, కొంతమంది స్పేస్ ఇవ్వకుండా మనల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తూ ఉంటారు. కానీ ఎలా వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఈ బ్రిడ్జ్ వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఈ రోడ్లో ట్రావెల్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. అలానే చాలా ట్రాఫిక్ నిలిచిపోతుంది. వెహికల్స్ అయితే కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను వెళ్ళింది ఈవినింగ్ టైంలో. ఆ టైంలో ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎలా ఉంటుందనేది. ఇక్కడ మనం ఆఫ్టర్నూన్ టైంలో అండ్ నైట్ టైంలో తక్కువ ట్రాఫిక్ చూడొచ్చు. ఎందుకంటే ఆ టైంలో బైకర్స్ ఇంకా ఆటోస్ ఉండవు కాబట్టి. చలో ఇంకా ముందుకు వెళ్దాం మ్యూజిక్తో ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ.
ఫైనల్గా మనమైతే వస్తాం ఇటువైపు రాజమండ్రికి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎలా వెళ్తున్నారు చూసారు కదా, ఈ బ్రిడ్జ్ మీద జమ్ జమ్ అని వెళ్ళిపోతున్నారు బైకర్స్ అయితే. కొన్ని కార్స్ కూడా అలానే వెళ్తున్నాయి, ఇంకా కొన్ని ఆటోస్ కూడా అలానే వెళ్తున్నాయి. నేను వీడియో తీయడం వల్ల కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాను. మీరు వ్యూ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీకు మంచి వ్యూస్ వచ్చాయి అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం ఇటుపై వచ్చాం కదా రాజమండ్రి వైపు. ఈ రాజమండ్రి నుంచి మనం అలా ముందుకు వెళ్తే అక్కడ మనకి ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ నేను మీకు ఆల్రెడీ ఒక వ్లాగే చేశాను. ఆ ఫ్లైఓవర్ ఏంటనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేనండి, మనం మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ బ్లాగ్ కూడా నేను చేశాను. ఎంతవరకు వర్క్ అయిందనేది మీరు ఆ ఫ్లైఓవర్ బ్లాగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయచ్చు. ఇంకా మనం రాజమండ్రి దాకా వస్తాం కాబట్టి ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే మన రాజమండ్రి వ్లాగ్స్ చాలా ఉన్నాయి. ఎక్కువ మెయిన్ డ్రోన్ వ్యూస్ ఉన్నాయి, కొన్ని రైడ్ వ్యూస్ ఉంటాయి, కొన్ని నైట్ లైఫ్ ఉంటుంది. అలా చాలా వీడియోస్ నేనైతే చేశాను. మీరు చూడాలనుకుంటే ఆ వీడియోస్ అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో ఉంచుతాను అండ్ చూసి కామెంట్ చేయండి. అండ్ మీరు ఆ పాత వీడియో ఒకవేళ చూస్తే ఆ పాత వీడియోకి ఈ వీడియో చూసారని కామెంట్ చేయండి. అప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ఆ వీడియో చూసారని తెలుస్తుంది. మరి మీకు ఈ గోదావరి బ్రిడ్జ్ మీద కార్లో వెళ్తే ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. మీకు నేను మొత్తం చూపించాను, బ్రిడ్జ్ అంతా ఎలా ఉందో అండ్ అక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో చూపించాను. మరి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫైనల్గా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరిదాకా చూసినందుకు. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.